వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరికాడైతే ఇంటర్ మేము అంటే 12th క్లాస్ మేము పాస్ అయినటువంటి మేము ఉందో వాళ్ళందరికీ క్లర్క్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఒక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ క్లర్క్ పోస్టులు. అవి కూడా మనకు నీటిపారుదల శాఖ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషను. ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కానీ అప్లై చేసుకోండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎంత, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అండ్ ఎగ్జామ్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ ఫీజు ఎంత, ప్రతిదీ మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎవరైతే క్లర్క్ ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు. అండ్ వీడియోస్ ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి చాలా కొద్దిగా బూస్టప్ అవుతుంటుంది అనమాట. ప్రతి ఒక్కరికి లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్లో పెట్టుకోండి. మీకు నోటిఫికేషన్ వీడియోస్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇక మెయిన్ టాపిక్ అయితే మనకు ఏదైతే నీటిపారుదల శాఖ డిపార్ట్మెంట్ చేసినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఇండియన్ వాటర్ వేవ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నటువంటి సంస్థ అనమాట. ఇది గవర్నమెంట్ నోటిఫికేషనే. మళ్ళీ ఎటువంటి ప్రైవేట్ కానీ ఎటువంటి టెంపరీ పోస్టులు అయితే కాదు. మళ్ళీ మీరు అనుకోవద్దండి అట్లా. ఈ నోటిఫికేషన్కి మనకు కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియన్ నేషనల్స్ అనమాట. ఇండియన్ నేషనల్స్ అంటే ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వాటిలో మన ఆంధ్ర అని తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే అక్టోబర్ 7th, 2025 మనకు నిన్నటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది మార్నింగ్ 10 గంటల నుండి. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేటు నవంబర్ 5th, 2025. మనకు నెక్స్ట్ మంత్ 5th వరకు అప్లై చేసుకునే టైం అయితే ఉంది. కాబట్టి ఎవరికాడైతే ఇంటర్ మేము పాస్ అయినటువంటి మేము ఉంటుంది వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్లో ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు అంటే కనుక మనకి ముందుగా వచ్చేసి ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. తర్వాత మనకు జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ పోస్టులు, అదేవిధంగా మనకు సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అనమాట. ఈ విధంగా పోస్టులు ఉన్నాయి. అయితే మనకు ఇంటర్ క్వాలిఫికేషన్తో పోస్టులు ఏంటంటే ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. దీనికి 12th క్లాస్ పాస్ అయి ఉండాలి, లేదంటే కన్నా ఆర్ ఈక్వలెంట్ అంటే డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంటర్లో మీరు ఎనీ గ్రూప్ బైపీస్ కానీ సిఎస్ కానీ హెచ్ఎస్ కానీ ఏ గ్రూప్ చేసినా కూడా పర్వాలేదు. ఇక నెక్స్ట్ అదేవిధంగా మీకు టైపింగ్ స్పీడ్ కూడా వచ్చి ఉండాలి. కంప్యూటర్ టైపింగ్ అనమాట. ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి 35 words per minute. ఒకవేళ హిందీ టైపింగ్ వేస్తే 30 words per minute అనమాట. అయితే మీకు ప్రజెంట్ అప్లై చేసే టైంకి మీకు టైపింగ్ రాకపోయినా కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు కంపల్సరీగా నేర్చుకోవాలి. మీరు అప్లై చేసిన తర్వాత నేర్చుకోండి. ఎందుకంటే మనకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక నెక్స్ట్ మనకు జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్కి వచ్చేసి ఎవరైతే డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఇది చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. అదేవిధంగా మీకు 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట హైడ్రోగ్రాఫిక్ లేదా ల్యాండ్ సర్వేయర్లో. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అనమాట. దీనికి 3 years ఎక్స్పీరియన్స్ అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఇంకా చాలా రకాలు అడిగాడు. బట్ దీనికి మ్యాక్సిమం ఉండకపోవచ్చు మన సబ్స్క్రైబర్స్ అనమాట. కాబట్టి దీన్ని అప్లై చేయొద్దండి. మ్యాక్సిమం 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఎల్డీసీకి అయితే అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక మనకి ముందుగా వచ్చేసి ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్కి వచ్చేసి 4 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకు ఒకటి, ఓబీసీలకు ఒకటి, ఈడబ్ల్యూఎస్లకు ఒకటి, ఎస్సీ వాళ్ళకు ఒక పోస్టు అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఒక పోస్ట్ అనేది రిజర్వ్ చేయడం అయితే జరిగింది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మినిమం 18 సంవత్సరాలు అయితే ఉండాలి, మ్యాక్సిమం 27 అయితే ఉండాలి యువర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. ఒకవేళ ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ అప్లై చేస్తూ ఉంటే వాళ్ళకు 5 years వస్తుంది కాబట్టి 32 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకు కూడా పోస్టులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. మీ ఏజ్ లిమిట్ అనేది అప్లై లాస్ట్ డేట్ నవంబర్ 5th అయితే మీరైతే ఏజ్ అయితే కౌంట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ పోస్ట్ మనకు జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్కి వచ్చేసి 9 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకు 4, ఓబీసీలకు 3, ఎస్సీ వాళ్ళకు 2 పోస్టులు. మనకు 30 సంవత్సరాలు బిలో ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ వాళ్ళకు 5 years, ఓబీసీలకు 3 years అడిషనల్గా ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు లెవెల్ 6 కింద శాలరీ అయితే ఉంటుంది అనమాట. ఒకవేళ ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ అప్లై చేసుకుంటే లెవెల్ 2 కింద ఉంటుంది. అన్ని లెవెల్స్ కలుపుకుంటే మీకు ఓవరాల్గా మీకు 40,000 వరకు దగ్గర శాలరీ అయితే వస్తుంది అనమాట. ఇక లాస్ట్ పోస్ట్ వచ్చి మనకు సీనియర్ అకౌంట్స్ ఆఫీసరు ఒక పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు. అది కూడా యువర్ క్యాండిడేట్లోన. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 35 సంవత్సరాల లోపే ఉండాలి. లెవెల్ 10 కింద మీకు శాలరీ అయితే వస్తుంది. లెవెల్ 10 ఏంటంటే మీకు ఓవరాల్గా మీకు 95,000 పైగా శాలరీ అయితే ఉంటుందన్నమాట. అయితే ప్రతి ఇక్కడ ఒకటి మీ కేటగిరీలో పోస్ట్ లేకపోతే మీరు యువర్ క్యాండిడేట్లో ఉన్నటువంటి పోస్ట్కి అప్లై అయితే చేసుకోండి. మీకు ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక. హౌ టు అప్లై విషయానికి వస్తే మనకు వాటర్ వేవ్స్ అయితే వెబ్సైట్ ఉంది కదా www.iwai
.nic.in అనే వెబ్సైట్లో మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేసిన ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకు ముందుగా ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి సిబిటీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. తర్వాత మనకు స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సిబిటీ ఎగ్జామ్లో మార్కులు బేస్ చేసుకుని మిమ్మల్ని అయితే షార్ట్లిస్ట్ చేస్తారు. తర్వాత మనకు సీనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్కి వచ్చేసి కేవలం సిబిటీ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ మనకు సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్కి వచ్చేసి సిబిటీ ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా మీకు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. అయితే బ్రదర్ మనకు సిబిటీల ఎగ్జామ్ అయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంది కదా, దానిలో వచ్చిన స్కోర్ని బట్టే మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేసి మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ సిలబస్ చూసుకున్నట్టు మనకు ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్కి సిబిటీ ఎగ్జామ్ ఉంటుంది, టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది కదా. అయితే మనకు సిబిటీ ఎగ్జామ్ అనేది మనకు మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి మనకు 30 క్వశ్చన్లు వస్తాయి 60 మార్కులకు, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 30 క్వశ్చన్లు వస్తాయి 60 మార్కులకు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వశ్చన్లు వస్తాయి 80 మార్కులకు, జనరల్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్లు వస్తాయి 40 మార్కులకు, అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించిన అంటే మాన్యువల్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి 15 క్వశ్చన్లు వస్తాయి 30 మార్కులకు. అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది బ్రదర్. మన నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 0.5 అనమాట. 1/4 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. అదైతే ఒకసారి చెక్ చేసుకోండి. అయితే ఇక్కడ మనకు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అయితే డివైడ్ చేయడం అయితే జరిగింది. 60 నిమిషాలు టైమింగ్ అయితే ఇస్తారన్నమాట. అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ మాన్యువల్ అవుతుందో దానికి ఎక్స్ట్రా 15 నిమిషాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అయితే స్క్రైబ్స్ని పెట్టుకుంటే 20 మినిట్స్ అయితే ఎక్స్ట్రా టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకు జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్. ఈ పోస్ట్కి మనకి ఎగ్జామ్ సిలబస్ అండ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే మనకి సిబిటీ ఎగ్జామ్ మాత్రమే ఉంటుందన్నమాట. అయితే వాటిలో మనకు టైర్ 1 అండ్ టైర్ 2 అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ టైర్ 1 చూసుకుంటే మనకు టెక్నికల్ క్వశ్చన్లు అయితే వస్తాయి. 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 100 మార్క్స్కి 120 క్వశ్చన్లు అయితే వస్తాయి అనమాట. 120 నిమిషాలు మనకు టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు వాటర్ ఇంజనీరింగ్ నుంచి 15 క్వశ్చన్లు వస్తాయి 10 మార్కులకు, సర్వేయింగ్ వచ్చేసి 30 క్వశ్చన్లు వస్తాయి, జియోటెక్ నుంచి 15 క్వశ్చన్లు వస్తాయి, ట్రాన్స్పోర్టేషన్కి 10 క్వశ్చన్లు వస్తాయి, హైడ్రాలజీ వీటి విభాగం నుంచి మనకు 30 క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనకు టైర్ 2 ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఇక టైర్ 2 వచ్చేసి మనకు నాన్ టెక్నికల్ పోస్టులు. ఈ నాన్ టెక్నికల్ పోస్టులకు వచ్చేసి మనకు 25 క్వశ్చన్లు వస్తాయి 25 మార్కులకు, క్వాంటిటివ్ యాప్ట్ నుంచి సింపుల్ మ్యాథ్స్, ఎంఎస్ ఆఫీసు, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, అనలిటిక్ అండ్ లాజికల్ రీజనింగ్ నుంచి, అండ్ సింపుల్ ఇంగ్లీషు అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ ఉంటుంది. అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉందంటే 0.25 అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. కాబట్టి మీకు వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే మీరైతే అటెంప్ట్ అయితే చేసుకొని ఈ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో ముందుగా ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ఎస్సీ వాళ్ళు కానీ, అదేవిధంగా ఎస్టీ వాళ్ళు కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ, అండ్ ఎక్సర్సన్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వీళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు, 0 పేమెంట్ అనమాట. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతుంటారో జనరల్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, జనరల్, ఓబీసీ, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళు ఓన్లీ బాయ్స్ మాత్రమే 500 రూపీస్ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఎవరికైతే జాబ్ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు మాత్రమే పేమెంట్ చేసుకుని అప్లై చేసుకోండి. అండ్ మనకు ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పోస్టులు కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఇక ఫైనల్గా వచ్చేసింది బ్రదర్, మనకు నీటి పారుదల శాఖ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చినటువంటి మనకు క్లర్క్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చింది. మీకు పూర్తి డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్ కింద కామెంట్ చేయొచ్చు, లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్ పేరు కూడా మీరు మిస్ చేయొచ్చు అనమాట. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఐడి కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ మీరు అప్లై చేసే వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది. మీరు ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.